నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటాను అనుకుంటున్నావా? నువ్వు పడున్న స్థితిలోనే నిన్ను అక్కడే పడుండనిస్తాడు అనుకున్నావా? గుర్తుపెట్టుకో, టైటిల్ రాసుకో, ఉండనీయడు. అక్కడ ఉండనీయడు. అలాగే ఎంతకాలం నాకు ఇది, ఎంతకాలం అన్న నీ ప్రశ్నకు సమాధానం అట్టే కాలం ఉండదు, ఉండనీయడు. ముప్పై 38 సంవత్సరాల జబ్బు రోగంతో పడున్నాడు ఒకడు, ఉండనిచ్చాడు అక్కడే. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని పలకరించి మరి వాని బాగు చేసి పంపించాడు. శృంగారమన్న దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడిని అలానే అక్కడే ఉండనిచ్చాడా? లే, యేసునామంలో లేచి గంతులు వేసి నడవమన్నాడు. ఆధ్యాత్మిక కుంటితనంలో కూలబడిపోయావా? ఆట్టేకాలం అలానే సాగుతాననుకుంటున్నావా? అట్లా ఉండనీయడు. పడతా లెగుస్తా ఉన్నావా? నిన్ను నిలబెట్టి తీరతాడు ఆయన. ఈ అత్తగారింటికాడ ఈ బాధలు ఎంతకాలం నాకు? ఎంతకాలం ఈ అవమానాలు, ఈ తిరస్కారాలు? దేవా, నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను. యెహోవా, నీ కార్యముల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. క్రొత్త కార్యాలు చూస్తారు, క్రొత్త బలాన్ని కూడా పొందుతారు. ఎవరెవరు ఏ స్థితిలో పడున్నారో ఒక్కటే మాట ఈరోజు దేవుడు చెప్పమన్నమాట. నేను ఈ స్థితిలో పడున్నాను, నా గతి ఏంది అని అడిగిన వారికి ఒక్క ముక్క చెప్పవా ఈరోజు అన్నాడు. అది చెబుతున్నా. ఏంటంటే, నువ్వు ఏ స్థితిని గురించి వాపోతున్నావో ఆ స్థితిలో నిన్ను అక్కడే ఉండనియను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం. దుర్వ్యసనాల్లో చిక్కుబడిపోయి బురదలో పందికి నాకు తేడా లేని బతుకుతున్నాను. ఎంతకాలం అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ స్థితిలో ఉండనియను. నువ్వు నా వైపు చూస్తున్నావుగా. నీ వల్ల కాదని ఎరిగి నా కోసం చూస్తున్నావుగా. విడిపిస్తాను నిన్ను. ఆ బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. దీనికి బైబిల్లో ఎన్ని ఆధారాలు. బబులోను చెరలోనే తన బిడ్డలను వదిలేశాడా? అక్కడే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. ఐగుప్తు చెరలోనే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. జైల్లోనే యోసేపును మ్రగ్గనిచ్చాడా? తెచ్చాడుగా. చెప్పు, ఎవరి గురించి చెబుతావు? ఎక్కడోళ్ళని అక్కడే వదిలేశాడా? ఒక కొలికి తెచ్చాడా? చెప్పండి. నిన్ను దేడు మరి. నువ్వు ఈరోజు అనుభవిస్తూ ఆక్రోశిస్తున్న పరిస్థితుల్లోనే నిన్ను ఉండనిస్తాడా? ఉండనీయడుగాక ఉండనీయడు. ఈ మొక్కే చెప్పమన్నాడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే